రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ శ్రీరాపక తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్నారు. ఆర్జీవీ రికమెండేషన్ తో పోటీలో ఉన్నారనే మాటలను ఆమె ఖండించారు. సీఎం జగన్ తనను నమ్మి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే ఎంత పోటీ ఉన్నా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటున్న శ్రీరాపకతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. ప్రముఖ సినీ నటి బిగ్ బాస్ కంటెస్ట్ ఆర్జీవీ హీరోయిన్ శ్రీరాపక రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం మనతో శ్రీరాపక ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్నారని తెలిసింది, మీరేమంటారు? అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు లేక అదే పార్టీ నుంచి నేను రాజకీయం నుంచి టికెట్ ఆశిస్తున్నానండి. ఆ పార్టీ నుంచే మనకి టికెట్ రావాలి, జగన్ గారు ఆశీస్సులు నాకు ఉండాలని నేను కోరుకున్నానండి. ఆయన బ్లెస్ చేస్తే జరుగుతుందని అనుకుంటున్నాను. మీకు టికెట్ రావడానికి ఎవరు మీకు సపోర్ట్గా ఉన్నారు? ఆర్జీవీ సపోర్ట్గా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది, ఏమంటారు? అంటే టికెట్ కోసం సపోర్ట్ చేసి లేకపోతే సోషల్ మీడియాలో జాగ్రత్త ఒక ఆర్జీవీ గారు, ఒక మణిరత్నం గారు, ఇంకా ఎవరో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇయ్యారండి. టికెట్ అనేది ఇది లోకల్ జనాల నుంచి పుట్టేది. ఆయన అది చూస్తారు. అక్కడ నుంచి ఆ క్యాండిడేట్ దానికి కెపాబిలిటీ ఉందా, ఆ కెపాసిటీతో తను వర్క్ చేయగలరా, వాళ్ళు వర్క్ చేయగలరా అనే దానిలోనే ఆ సర్వే నుంచి తీసుకునేది ఇచ్చేది టికెట్ అండి. అంతేగాని ఎవరో ఒక రికమెండ్ చేస్తే వచ్చేది అలా ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఆ ప్రోగ్రెస్ లో ఏ క్యాండిడేట్ కరెక్టో వాళ్ళకి వెతికి చూసుకొని మరి టికెట్ ఇస్తారు. అందులో నేను అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వేరు రాజకీయం వేరు. రాజకీయాల్లో చాలా వ్యూహాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. ఇవన్నీ ఎలా ఎదుర్కొంటారు? ఏ రంగంలోనైనా ఆటుపోటులు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయండి. ప్రతి దాన్ని తట్టుకుని వెళ్ళగలిగితేనే మనం సక్సెస్ ని చూస్తాం. సో ఇక్కడే ఉంది, రాజకీయంలోనే ఉంది, సినిమాలోనే ఉంది, ఆ ఇండస్ట్రీలోనే ఉందని లేదు. ప్రతి దానిలోనూ మనం చిన్న వ్యాపారం చేసుకునే దగ్గర కూడా ఉంటుంది. సో ప్రతి దగ్గర ఏదో ఒక ఆటుపోటులు వస్తాయి. దాన్ని ఎదుర్కొని ముందు దాటి వెళ్తేనే సక్సెస్ చూడగలుగుతాం. సో ఇది నాకు అదే. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను 10 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో మన నుంచే ఏదైనా మన ఆపోజిట్ నుంచి వస్తుందని నేను నమ్ముతాను. నేను కరెక్ట్గా నా వే చూసుకుని వెళ్తా ఉన్నప్పుడు నాకు అక్కడ ఏదన్నా చిన్నవి పెద్ద వచ్చినా దాన్ని దాటి వెళ్ళడానికే ప్రయత్నిస్తాను, కానీ గివ్ అప్ అయితే ఇవ్వనండి. మీరు గోపాలపురం నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? బికాజ్ నేను పుట్టింది రామన్నపాలెం, దేవరపల్లి మండలం, గోపాలపురం కాన్స్టిట్యున్సీ నా లోకల్, నాది, నా సొంతది. అంటే మన కన్న తల్లి అంటారు కదా, గోపాలపురం అంటే నాకు గోపాలపురం కాన్స్టిట్యున్సీ అంటే నా కన్న తల్లితో సమానం. సో దట్ ఫస్ట్ మనం మనదే కోరుకుంటాం కదా. సో నేను అందుకని నాది లోకల్ ఏది ఉందో ఇక్కడ నా స్ట్రెంగ్త్ నాకు ఉంటుంది. అది జనాల పరంగా అవచ్చు, మన లీడర్స్ పరంగా అవచ్చు, అందరి పరంగా నా స్ట్రెంగ్త్ గోపాలపురం. సో దట్ నేను అందుకే ఇక్కడ ఎన్నుకున్నానండి. కానీ మంత్రులు కానీ వలస వెళ్ళిపోతున్నారు. ఈ తరుణంలో మీరు వైసీపీని ఎందుకు ఎంచుకున్నారు? లేదండి, అందులో వలస వెళ్ళిపోవడం అంటే టికెట్స్ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తున్నారు. బట్ ఒకటండి, మనం ఒక పార్టీని నమ్ముకునే ఉంటే చచ్చే వరకు ఉండాలి. ఎవరో గురించి నేను కంపేర్ చేసుకోను. ఎవరో వెళ్ళిపోతున్నారని నేను మాట్లాడను. ఎవరిష్టం వాళ్ళది. ఇది భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. సో వాళ్ళ ఇష్టం. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు అందరి గురించి నేను మాట్లాడు, నేను ఎలా కరెక్ట్గా ఉన్నానా, నేను ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన చేసినంత వరకు మేము ఉంటాం. ఇది ఫస్ట్ 2014 నుంచి మేము ఉన్నాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గెలవలేదు, అప్పుడు లేరు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఉన్నాము. బయట ఎవరో వెళ్ళిపోతున్నారు, వస్తా ఉన్నారు. ఈ పార్టీని ఎందుకున్నారంటే మన పార్టీ గురించి మనకు తెలిసినప్పుడు ఎవరు వెళ్ళిపోతే ఏంటి, వస్తే ఏంటండి, అంతే. తన స్వస్థలమైన గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తానని సినీ నటి శ్రీరాపక చెబుతున్నారు. దుర్గా జీదల్ న్యూస్, గోపాలపురం.